శ్రేష్టమైన దినం దేవదేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో ఈరోజు మనకి ఇచ్చిన ఈ అవకాశంగా ఆయన నామానికే మేము ఈరోజు కీర్తన 128 కీర్తన 6వ వచనంను ఈరోజు వాగ్దాన రూపకంగా దేవదేవుడు మనకి ఇవ్వడం జరిగింది. నీ పిల్లలని నువ్వు చూసేదవు, ఇజ్రాయెల్ మీద సమాధానం ఉండునుగాక, దేవదేవునికి మహిమ కలుగునుగాక. ఇది ఒక యాత్ర కీర్తన. కానీ దీంట్లో ఈరోజు మనకు వాగ్దానం ఇచ్చింది ఏంటంటే, నీ పిల్లలని నువ్వు చూసేదవు, నీ ఇజ్రాయిల్ మీద సమాధానం ఉండునుగాక. సమాధానకర్తకు దేవుడు మన పక్షంలో ఉంటే నిశ్చయంగా మనకు సమాధానం అనుగ్రహింపబడుతుంది. దేవుడు ఈరోజు మనకు సమాధానం గురించి, దీర్ఘాయుష్ గురించి, మన పిల్లల గురించి, మన తరాల గురించి చాలా విషయాలు దేవదేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నందుకు ఆయన నామానికి మహిమ కలుగునిగాక. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారు ధన్యులు. దేవదేవునికి మహిమ కలుగునుగాక. మొట్టమొదటిగా దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, ఆయన యందు భయభక్తులు కలిగి. ఎప్పుడైతే మనము ఆయన బిడ్డలుగా ఆయన చెంతకు రావడం జరుగుతుందో, మొట్టమొదటిగా మనలో ఉండాల్సిన గుణం ఏంటి అంటే, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడము. ఎప్పుడైతే ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తామో, ఆయన ప్రతి మాటని మనం గైకొనగలుగుతాం. ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలా? దేనికి అంటే అవసరమా భయభక్తులు కలిగి జీవించడము? అంటే భయభక్తులు లేకపోతే ఆయన చెంతకు రాలేమా, ఆయన దీవెనలు పొందుకోలేమా అంటే, ఎప్పుడైతే భయభక్తిలో క్రమశిక్షణ ఉంటుంది, భయభక్తిలో ఏంటంటే ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. భయభక్తి కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో, ఒక క్రమశిక్షణ కలిగిన జీవితం మన జీవితంలో మనం జీవించగలుగుతాం. ఎందుకంటే మన దేవుడు క్రమశిక్షణ కలిగిన దేవుడు. దేవదేవునికి మహిమ కలిగిన. ఎవరినైనా దీవించిండంటే, ఎవరు ఆయన ఎందు భయభక్తులు కలిగిండ్రో, ఎవరు క్రమశిక్షణ కలిగిండ్రో, ఎవరు పద్ధతులు కలిగిండ్రో, ఎవరు ఆజ్ఞలని పాటించిండ్రో, ఎవరు ప్రామిసెస్ని క్లెయిమ్ చేసుకుండ్రో వాళ్ళని దీవించిండ్రు దేవదేవుడు. ఇక్కడ ఏమంటుండంటే, ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. ఎవరైతే ఆయన వినడమే మాత్రం కాకుండా ఏ మాటలైతే ఆయన మనకు సెలవిచ్చిండో ఆ మాటల ప్రకారము, ఆ త్రోవలు, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉంది అన్నారు. ఎవరైతే ఆ వాక్యంని వినడమే కాదు, ఆ వాక్యంని గైకొని ఆ వాక్యంలో నడవడానికి ఇష్టపడతారో వారందరినీ దేవదేవుడు దీవించడానికి సిద్ధమైండు. వినువారమై మాత్రం మనం ఉండకుండా ఆ వాక్యాన్ని వినడమే కాదు, దాన్ని ఆచరించి దాన్ని గైకొని దాని నుంచి ప్రతిఫలం పొందుకునే వారిగా మనం ఉండాలన్నదే దేవదేవుని యొక్క చిత్తము సంకల్పమై ఉన్నందుకు దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇంకా ఏమంటుండంటే, నిశ్చయంగా నీవు నీ కష్టార్జితం అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. దేవదేవునికి మహిమ. నిశ్చయంగా నువ్వు నీ కష్టార్జితం అనుభవించదవు. అవును, అంటే నిశ్చయంగా నువ్వు నీ కష్టార్జితం అనుభవించదవు అంటే నీ యొక్క కష్టార్జితం అన్యుల పాలు కాదు. ఇది ఈ రోజులలో చాలా ఇంపార్టెంట్ విషయం. చాలా ఎందుకంటే ఇంతకుముందు నేను ఒక బ్రదర్తో మాట్లాడడం జరిగింది. ఇంచుమించు 8 o'clock అట్లా ఒక బ్రదర్తో మాట్లాడుతుంటే కనీసం ఆయన దేవుని బిడ్డ, దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డ, కానీ ఒక దేవుని బిడ్డనే 6,00,000 ఆయనకు మోసం చేయడం జరిగింది. 6,00,000. వెరోనికా సిస్టర్ గారు నాకు ప్రేయర్ చేయమని పరిచయం చేయడం జరిగింది. మధ్యాహ్నం ప్రేయర్ చేయమంటే, లేదు నేను ఈవినింగ్ టైం తీసుకొని చేస్తా అని చెప్పడం జరిగింది. 6,00,000. ఎవరు మోసం చేసిండ్రు? ఒక దేవుని బిడ్డ. ఎవరిని మోసం చేసిండు? ఒక దేవుని బిడ్డని. అంటే దేవుని బిడ్డలే ఈరోజు ఇట్లా మోసపోతే మరి అన్యులకు ఎక్కడ భద్రత ఉంది? అందుకే దేవుడు ఏమంటుండంటే, నిశ్చయంగా నువ్వు నీ కష్టార్జితంని అనుభవించదు. నీ కష్టార్జితంని నువ్వు అనుభవించాలా, నీ పిల్లలు అనుభవించాలా, నీ తరాలు అనుభవించాలి. అన్యుడు అనుభవించొద్దు, లేదా ఇతరుడు అనుభవించొద్దు. అంటే నువ్వు నిశ్చయంగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలా. ఇంకా ఏంటంటే, నిశ్చయంగా ఆయన త్రోవల నడవాలా. నేను ఫస్ట్ బ్రదర్కి మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్ముడు ఒకటే మాట్లాడిండు. ఏంది అంటే, ఇది నీకు అనేక హెచ్చరికలు వచ్చినా కానీ ఈ యొక్క మార్గంని నువ్వెన్నుకొని ఆ మార్గంలోకి వెళ్ళడం జరిగింది. నువ్వు ఎన్నుకొని ఆ మార్గంలో వెళ్ళడం జరిగింది కాబట్టి నువ్వు తీసుకున్న తప్పు నిర్ణయం వల్ల ఈ నష్టం నీ జీవితంలో సంభవించింది. ఒకటే చెప్పిన బ్రదర్, ఇంకా మీకు ఆ డబ్బులు రావు అంటే రావు. మీరు వదిలేయండి, దేవునికి అప్పచెప్పి వదిలేయండి. ఇంకా వేరే మార్గంలో నుంచి మీకు డబ్బులు వస్తాయి కానీ ఈ మార్గంలో నుంచి మీకు రావు. ఎందుకంటే మీరు నడిచిన త్రోవ తప్పుడు త్రోవ.
మీరు ఎన్నుకున్న మార్గం తప్పుడు మార్గం, దేవుని బిడ్డ చూపెట్టిన మార్గమే, కానీ మీరు నడిచిన మార్గము తప్పుడు మార్గము. ఎందుకంటే మీరు ఇరువురు కలిసి స్టాక్ ఎక్స్చేంజ్లో డబ్బులు పెట్టిండ్రు, నట్ట నడమాది ముంచేసింది మిమ్మల్ని. ఇద్దరంటే ఇద్దరే మునిగిపోలేదు, మీరే మునిగిపోయినరు. వేరొకరి ప్రేరేపణ వల్ల మీరు మునిగిపోవడం జరిగింది అని చెప్పినప్పుడు ఆయన ఎంతో దుఃఖముఖుడైనా మనం చేయాల్సింది ఏమీ లేదు. అందుకే ఏమంటుండంటే ఇక్కడ దేవుడు నిశ్చయంగా ఆయన త్రోవల యందు నడుచుకుని వారు ధన్యులు. మనం నిశ్చయంగా ఆయన త్రోవల నడుచుకోవాలి. ఎందుకు ఆయన త్రోవల నడుచుకోవాలి అంటే నీ కష్టార్జితంని నువ్వు అనుభవించాలంటే, నిశ్చయంగా ఆయన త్రోవలను నడవాల. ఈ రోజులలో దేవుని బిడ్డల కష్టార్జితం అన్యుల పాలవుతుంది. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఏమని రాయబడిందంటే అన్యుల కష్టార్జితం నీ ఇంటికి రావాలి, కానీ దేవుని బిడ్డల కష్టార్జితం అన్యుల ఇంటికి పోవద్దు. కానీ ఈ రోజులలో రివర్స్ జరుగుతుంది. దేవుని బిడ్డల కష్టార్జితం అన్యులింటికి పోతుంది. దీవెనకరమైన ఆ యొక్క కష్టార్జితము శాపగ్రస్తమైన గృహాలకు వెళ్ళడం జరుగుతుంది. చాలామంది సిస్టర్స్ చెప్తుండ్రు, మేము హిందూస్ని మ్యారేజ్ చేసుకున్నాము, మేము ప్యూర్లీ క్రిస్టియన్స్, కానీ వాళ్ళ కోసం మా కష్టార్జితం, మేము నెలకు సంపాదించిన సంపద అంతా ఎక్కడికి వెళ్తుందంట, అన్యుల ఇంటికి వెళ్తుంది. మా యొక్క కష్టార్జితం చినిగిపోయిన సంచిలేసినట్టు పడిపోతుంది. దానికి కారణం నీకే తెలుసు. ఎందుకు అంటే నువ్వు తప్పు త్రోవల నడిచినావు కాబట్టి, నువ్వు నడిచిన మార్గం అది దేవుని వైపు వెళ్ళే మార్గం కాదు కాబట్టి, నువ్వు త్రోవ తప్పినావు కాబట్టి నీ కష్టార్జితం కూడా త్రోవ తప్పుతుంది అని చెప్పడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఏమంటుండంటే నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండును. దేవునికి మహిమ కలుగును. ఇంతకన్నా గొప్ప దీవెన ఎవ్వరికీ ఉండదు. ఎందుకంటే మనము ఇవన్నీ ఈ ప్రామిసెస్ మనం క్లెయిమ్ చేసుకోవాలి. ఖచ్చితంగా దేవుని మాటలు విని సంతోషించి అబ్బా చాలా బాగున్నాయి అని అనడం కాదు, కానీ ఆ యొక్క వాగ్దానాలని మనము క్లెయిమ్ చేసుకోవాలా. ఆ యొక్క వాగ్దానాలను మనము ఎత్తిపట్టి మనము ఆ వాగ్దానాలని ఏమంటారంటే క్లెయిమ్ చేసుకోవాలి. వాటిని మనము అవి మాకు కావాలా అని దేవుని నుంచి అడగాల. ఏమంటుండంటే నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. ఎవరి జీవితాలలో వాళ్ళ భార్య ఫలించు ద్రాక్షవల్లి లాగా ఉందంటే నిజంగా వాళ్ళ ఇల్లు ఒక దేవాలయం లాగా ఉంటుంది. ఎప్పుడైతే ఒక తల్లి, ఒక భార్య తన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించకపోతే, లేదా తన దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోతే, లేదా తన దేవుని మార్గంలలో తన నడవకపోతే ఆ ఇల్లు ఒక చిన్నపాటి నరకం కన్నా ఇంకా ఏ విధంగా ఉండదు. కాబట్టి ఎవరైతే ఆయన త్రోవల నడుస్తారో, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య ఏ విధంగా ఉంటుందంటే ఫలించు ద్రాక్షావల్లి లాగా ఉంటుంది. దేవుని భయభక్తులు కలిగిన బిడ్డలు ఫలించు ద్రాక్షావల్లిల వలె ఉంటారు. ఏముంటారు, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండును. అంటే నీ పిల్లలు కూడా ఆ తల్లికి అంటుకట్టబడి ఉంటారు, ఆ తల్లి ప్రతిరూపంగా ఉంటారు, ఆ తల్లికి ఏమంటారంటే ఆ తల్లి గుణగణాలతో వాళ్ళు ఉంటారు, ఆ తల్లి అడుగుజాడల్లో వాళ్ళు నడవగలుగుతారు. నిజంగా తల్లి కన్నా మించిన బోధకురాలు ఎవ్వరూ లేరు. తల్లే మంచి బోధకురాలు. ఒక పిల్లలని దేవుని క్రమంలో నడపాలన్నా, ఒక భర్తని దేవుని మార్గంలో నడపాలన్నా కానీ, ఒక కుటుంబాన్ని ఒక సిస్టమేటిక్గా ఉంచాలి అంటే అది కేవలం భార్య వల్లనే సాధ్యపడుతుంది. అందుకే దేవుడు భార్యని ఏమంటాడంటే, జ్ఞానంగల స్త్రీ తన ఇల్లుని కట్టును, 3 రాళ్ళు తన ఇల్లుని పెరికివేయును. ఇల్లు కట్టబడాలన్నా, ఇల్లు పెరికివేయబడాలంటే ఎవరికి బాధ్యత ఇచ్చిండు దేవుడు? భర్తకా? భార్యకే ఆ బాధ్యతను అప్పచెప్పిండు. భర్తకు ఒకటే పని ఇచ్చిండు, నీ కష్టార్జితం సవ్యంగా ఇంటికి వచ్చేటట్టు చూడు, ఆ కష్టార్జితం నీ భార్యకు అందేటట్టు చూడు, ఆ కష్టార్జితం నీ పిల్లల భవిష్యత్తు కోసము, నీ పిల్లల అవసరతల కోసం చూడు. అంతే భర్త చేయాల్సింది. కానీ భార్య దాన్ని సమకూర్చి దానిని సిద్ధపరిచే బాధ్యత భార్యకి ఇచ్చి ఉన్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఏమంటుండంటే యెహోవా యందు భయభక్తులు కలవాడు ఇలాగా ఆశీర్వదింపబడతారు. నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు మనం పొందుకోవడమే.
అన్నిటికన్నా ముఖ్యమైనది ఎప్పుడు చెప్తా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నటించొద్దు, భయభక్తులు కలిగి ఉన్నాము అని నటించొద్దు, లేదా మనని మనం ఎక్స్పోజ్ చేసుకోవద్దు. అయ్యో మాకు చాలా భయం ఉంది, మాకు చాలా భక్తి ఉంది. చాలామంది భయం ఉంది, భక్తి ఉందని అనుకుంటేనే చేసేటి అన్నీ చేసేస్తారు, మాట్లాడేటి అన్నీ మాట్లాడేస్తారు, ప్రవర్తించే ప్రవర్తనలు అన్నీ ప్రవర్తించేస్తారు. మళ్ళీ ఏమంటారు ఎరకనా, మేము దేవుని బిడ్డలము, మేము దేవుడు చెప్పినట్టే వింటాము, దేవుని మార్గంలోనే మేము నడుస్తాము అనేసి మళ్ళీ ప్రవర్తించడము వేరు, ఆ విధంగా జీవించడము వేరు. దేవుడు జీవించమన్నాడు కానీ నటించొద్దు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యందు భయభక్తులు కలవాడు ఇలాగ ఆశీర్వదింపబడును. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఎలాగ ఆశీర్వదింపబడతాడో మనము కొన్ని నిమిషాలు చూద్దాం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. దేవుని యందు భయభక్తులు గలవారి దీవెనలు ఎక్కడి నుంచి వస్తాయంట? సియోన్ అనగా దేవుడుండు పట్టణము, దేవుడుండు స్థలము. సియోన్ అనగా పరలోకము. దేవునుండు స్థలముని సియోను అని పిలువబడుతుంది. కాబట్టి ఎక్కడి నుంచి మనకు ఆశీర్వాదాలు వస్తాయంట? పరము నుంచి మనకు దీవెనలు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఏమంటే మేము పరలోకంలో వేటిని బంధిస్తాం, అది భూలోకంలో బంధింపబడుతుంది. పరలోకంలో మేము వేటిని విప్పుతామో అవి భూలోకంలో విప్పబడుతుంది. అంటే పరలోకానికి భూలోకానికి ఒక కనెక్షన్ ఉంది. యాకోబు పద్రామును తన మామ అయిన లాబాన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక నిచ్చెనని ఆయన చూస్తాడంట. తలగడగా చేసుకొని అక్కడ కొంచెం సేపు విశ్రమిస్తున్నప్పుడు పరలోకంలో నుంచి ఒక నిచ్చెన భూలోకంకి వెయ్యబడుతుందంట. ఆ నిచ్చెన పైన దూతలు ఎక్కుచూ దిగుచూ ఆయన కనబడ్డాడంట. అవును, ఆ యొక్క దర్శనం యాకోబు చూసినప్పుడు ఆయన భయాక్రాంతుడు అయిపోయి పొద్దున్న లేసినప్పుడు ఆయన అన్నాడంట, నిజంగా ఈ స్థలంలో యెహోవా ఉన్నాడు, ఈ స్థలంలో దేవుని సన్నిధి ఉంది, ఇది దేవుని సన్నిధి ఉన్న స్థలము అనేసి ఆ యొక్క తలగడగా చేసిన రాయిని నిలవబెట్టి దానిపైన తైలం పోసి ఆ యొక్క రాయి దగ్గర ఒక ఒప్పందం చేసుకుంటాడు. నేనైతే వెళ్తున్నా, నేను మా మామైన లాబాన్ దగ్గరికి వెళ్తున్నా, కానీ నేను తిరిగి వచ్చే వరకు నీవు నాకు తోడయ్యుండి నువ్వు నన్ను దీవిస్తే నా కష్టార్జితం అంతటిలో 10వ భాగము నేను నీకు ఇస్తానని అక్కడ మొక్కుబడి చేసుకొని, ఎందుకంటే అది ఒక మందిరంగా ఆయన డిసైడ్ అయిపోయాడు. ఎందుకంటే ఈ స్థలంలో పరలోక దర్శనం నాకు కనబడ్డది, పరలోకానికి దూతలు ఎక్కుతూ దిగుతూ ఉండుట నేను చూసిన, నా కళ్ళతో నేను చూసిన. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ఆత్మ సంచరిస్తున్న స్థలము ఇది అని చెప్పి అది ఒక మందిరంగా ఆయన దాన్ని భావించి అక్కడ ఒప్పందం చేసుకొని వెళ్ళడం జరిగింది. దేవునికి మహిమ కలుగు. అదేవిధంగా సురక్షితంగా దేవుడు 20 సంవత్సరాలు తన మామ దగ్గరకు ఉండి తిరిగి ఆయన ప్రయాణమై వస్తున్నప్పుడు ఆ రాయి ఆయన కనబడ్డది. అప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళిన యాకోబు ఎట్లా పోయిందంటే, రిక్తహస్తాలతో వెళ్ళిన యాకోబు అక్కడ నుంచి గొడ్లతో, గొర్రెలతో, ఒంటెలతో, గుర్రాలతో, భార్యలతో, పిల్లలతో, పనివారితో మహా సమూహంగా అక్కడి నుంచి రావడం జరిగింది. వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళిండు, వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళిండు? రిక్త హస్తాలతో వెళ్ళిండు, ఏమీ లేదు. తన ప్రాణంని గుప్పిట్లో పెట్టుకొని తన అన్నతనని చంపుతానన్నప్పుడు ఆ ప్రాణ భయంతో ఏసావు తనని చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు తన తల్లి అయిన రిబక చెప్తుంది, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, 2 కుమారులని ఒక్కరోజు నేను చంపుకోనికి నాకు ఇష్టం లేదు, ఒకవేళ ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి కొట్టుకొని ఒకళ్ళనొకళ్ళు నష్టపరుచుకుంటారేమో, ఒకళ్ళనొకళ్ళు కష్టపరుచుకుంటారేమో అనేసి తన కుమారుని పంపివేయడం జరుగుతుంది. కానీ వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళిన యాకోబు ఎట్లా వస్తుండంటే మహా సమృద్ధితో రావడం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అవును, యాకోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. తన మామ ఎన్నో మార్లు తన కష్టార్జితంని 10 మార్లు తన కష్టార్జితంని అంట మార్చి తన కష్టార్జితాన్ని మార్చినా కానీ దేవుడు తుదకు ఏం చేసిండంటే సమృద్ధిని యాకోబుకు దయచేసిండు. సమృద్ధిని యాకోబుకి దయచేసి సమృద్ధితో తనని దీవించుడు. చివరి ఘట్టంలో ఇంకా యాకోబు తన మామ నుంచి దూరం అయిపోవాలా, తన మామకి ఎంతో సంపాదించిన కానీ నేనే ఏం సంపాదించుకోలేదు, నా పిల్లలకు నేను ఏం సంపాదించలేదు అనుకొని తన మామతో ఇంకా లేదు ఇంకా నా జీతం నాకు ఇచ్చేసేయని కొట్లాడినప్పుడు దేవుడు బహుగా తనని దీవించిండు. బహుగా తనని దీవించి తనని క్షేమకరమైన స్థితిలో నుంచి తన ఏమంటారంటే తన ఇంటికి
తన తండ్రి ఇంటికి వచ్చేటప్పుడు రిక్తునిగా వెళ్ళిన యాకోబు సమృద్ధితో రావడం జరిగింది. దీనికి ఒక కారణము, ఎందుకంటే ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము, రెండోదిగా ఆయన త్రోవలలో నడవడము, దేవుని త్రోవలలో నడవడము. ఎందుకంటే ఇక్కడ రాయబడింది, ఆయన త్రోవలలో నడుచువాడు ధన్యుడు. ఆయన త్రోవలలో నడవడం జరిగింది, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం జరిగింది. కాబట్టి యాకోబు దీవింపబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఏమంటుండంటే, సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. యెరూషలేం అనగా సంఘము, యెరూషలేం అనగా నీ కుటుంబము. యెరూషలేంకి క్షేమం కలుగుట చూసేదవు. నీ యొక్క కుటుంబానికి క్షేమము, నీ యొక్క సంఘానికి క్షేమము, నీకు క్షేమము కలుగుట నువ్వు చూచెదవు. భార్యకు క్షేమము, పిల్లలకు క్షేమము, యజమానునికి క్షేమము. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే, సింపుల్గా దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు, దేవుని త్రోవలలో మనము నడిచినప్పుడు ఈ విధమైన దీవెనలు మనం పొందుకోగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకేమంటుండంటే, నీ పిల్లలని నువ్వు చూచెదవు, ఇజ్రాయెల్ మీద సమాధానం ఉండునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఇజ్రాయెల్ మీద సమాధానం ఉండునుగాక అంటే మన మీద సమాధానం ఉండునుగాక. ఇజ్రాయేలీలు అనగా ఎవరు? మనమే. మన మీద ఏముంటుందంట? సమాధానం ఉంటుంది. మనము మన పిల్లలని మనము చూడడానికి దేవుడు కృప అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రహాం చూడండి, వృద్ధాప్యమందు తన కుమారుణ్ణి కన్నాడు. రమారమి 100 వయస్సులో, రమారమి 100 వయస్సులో ఆయన ఈసాకుని కనడం జరిగింది. ఈసాకుని కన్న తర్వాత ఈసాకి 60 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. 60 సంవత్సరాల వరకు ఈసాకు పిల్లలు లేరు. 40వ సంవత్సరంలో ఆయనకు పెళ్ళయింది. 20 సంవత్సరాలు ఈసాకు కూడా పిల్లలు లేరు. ఈసాకు పిల్లలు లేనప్పుడు కానీ అబ్రహాం 175 సంవత్సరాలు బతికిండు. అంటే తన మనవడైన యాకోబుని, ఏసావుని, యాకోబుని ఆయన చూసిండు. తన మనవన్లను తను చూసిండు. ఎన్ని సంవత్సరాలు బతికిండంటే ఆయన 175 సంవత్సరాలు బతకడం జరిగింది. దేవునికి మహిమ కలుగునిగాక. అదేవిధంగా యాకోబు కూడా అదేవిధంగా తన 12 మంది కుమారులనే కాదు, తర్వాత యోసేపు కుమారులను కూడా, మనష్షేని, ఎఫ్రాయిముని ఆయన చూడడం జరిగింది. వారిని దీవించిన తర్వాత తన ఏమంటారంటే జీవి చాలించుకోవడం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. అవును, తన మనవన్లను చూసి, తన మనవన్లను దీవించి, వాళ్ళని దీవించిన తర్వాతనే ఆయన మరణించడం జరిగింది. అవును, నువ్వు కూడా పండు వృద్ధాప్యమందు పాతి పెట్టబడతావు. ఎప్పుడు నా బాధ్యతలన్నీ అయిపోయినాయి ప్రభువా, ఇంకా నాకు నా పిల్లలను చూసేసిన, నేను అంతా సెటిల్ అయిపోయింది, అందరూ బాగుండ్రు, అంతా క్షేమకరంగా ఉంది అన్నప్పుడే వాళ్ళు దీవించండి. చూడండి, ఒక 13 సంవత్సరాలు యోసేపుకు దూరంగా ఉన్నాడు యాకోబు. కానీ తర్వాత ఎప్పుడైతే ఆ కరువు కాలంలో వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ తండ్రిని యోసేపు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు, తన కుమారునితో 13 సంవత్సరాలు ఎడబాటు తన కుమారునితో జరిగిందో, ఆ 13 సంవత్సరాలు మళ్ళా యాకోబు యోసేపుతో ఉండడం జరిగింది. అప్పుడు తర్వాత అప్పటికే తన కుమారులు పుట్టిన్నారు. ఆ మనవన్లను కూడా చూసి, ఆ మనవన్లను దీవించి, తన తృప్తి పొందిన తర్వాత తన మరణించడం జరిగింది. ఎప్పుడైతే యోసేపు మరణించిండు అనే వార్త, అబద్ధపు వార్త తన అన్నలు తీసుకొచ్చి తన తండ్రికి చెప్పడం జరుగుతుందో, అవును నీ కుమారుడు చనిపోయిండు, నీ కుమారుని ఏమైందంటే ఇవి ఏమంటారంటే తోడేళ్ళు తీసుకొని వెళ్ళిపోయినాయి, అవి చీల్చేసినాయి, ఆయన బట్టలు మాత్రమే మిగిలినాయి అంటే 13 సంవత్సరాలు దుఃఖంతో గడిపిండంట యాకోబు. సావు కోసం ఎదురు చూసుకుంటూ బతికిండంట. దుఃఖంతో నిట్టూర్పులతో, దుఃఖంతో, వేదనతో ఆయన బతకడం జరిగిందంట. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. యాకోబు ప్రతి ఒక్క కన్నీటికి ఆయన జవాబిచ్చి తన మరణించిన కుమారుని తిరిగి సజీవ లెక్కలో ఆ దేవుడు యాకోబుకి అప్పజెప్పి, ఎందుకంటే ఆయన అబ్రహాం దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు, నమ్మదగిన దేవుడు. నిజంగా ఈరోజు అంతా అయిపోయింది, నా చేతిలో ఇంకా ఏమీ లేదు. యాకోబు అనుకుండా యోసేపుని నేను చూడగలుగుతా,
బెన్యామీన్ పెట్టుకొని ఉన్నాడు. బెన్యామీన్ పెట్టుకొని ఉన్నప్పుడు యోసేపు నీ తమ్ముడిని తీసుకురా అని అన్నప్పుడు యాకోబు అంటాడు, ఇంకా ఏముంది, తీసుకుపోండి, ఈయనను కూడా తీసుకుపోండి, ఇంకా ఏంది, ఇక నేను దుఃఖంతో ఇక కళ్ళు మూస్తా, ఒక్క కొడుకు పోయిండని ఎట్లనో ఇప్పటి వరకు నా కొడుకు పోయిండని ఇప్పటి వరకు నేను కన్నీటితోనున్నా, ఇక ఈ కొడుకు కూడా పోయిండు అంటే ఇంకా నేను ఈ ముసలితనంలో నేను ఈ దుఃఖంతోనే సమాధికి చేరుతా అని మాట్లాడిన యాకోబు ఏమంటుండు, ఇక ఈ దుఃఖంతోనే నేను ఇక సమాధికి చేరుతా అని మాట్లాడిన యాకోబు తన తన కొడుకుని చూడడమే కాకుండా తన మనవన్లను చూసి వాళ్ళని దీవించి ఆయన సమాధికి చేరడం జరిగింది. తన తన కుటుంబీకుల దగ్గర తనని పాతి పెట్టాలని యోసేపుకి మాట తీసుకొని చెప్తాడనమాట. నా తండ్రుల దగ్గర నన్ను పాతి పెట్టాలా, ఏ సమాధులలో నా తండ్రులు ఉన్నారో అక్కడ నన్ను పాతి పెట్టాలని మాట తీసుకొని యాకోబు తన ఏమంటారంటే సంతోషంగా తన మరణించడం జరిగింది. దేవదేవునికి మహిమ కలుగును. ఈరోజు మా పరిస్థితులు ఏమీ బాగలేవు, మా పరిస్థితులలో నిట్టూర్పులు, మా పరిస్థితులలో వేదన, ఎక్కడ మా పరిస్థితులలో మార్పులు కానీ చేర్పులు కానీ జరుగుతాయి అనే నమ్మకం లేకుండా ఎవరెవరైతే వాపోతుండో వారందరితో దేవదేవుడు ఇది మాట్లాడుతుండు, ఈ మాటలు మాట్లాడుతుండు. ఆయన రెండు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుండు. ఈరోజు ఒక్కటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం, ఆయన త్రోవలలో నడవడం వల్ల చూడండి మన కష్టార్జితం దీవించబడుతుంది, మన భార్య దీవింపబడుతుంది, మన పిల్లలు దీవింపబడతారు, మన పిల్లలని మనం చూడగలుగుతాము, మనకు సమాధానం కలుగుతుంది. ఇంకేమంటే సియోన్లో నుంచి మనం ఆశీర్వదింపబడతాము. ఇన్ని దీవెన్లు బాబా ఇన్ని దీవెన్లు మనము పొందుకోగలుగుతాం. మనం చేయాల్సింది ఒక్కటే, సింపుల్గా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడము, ఆయన త్రోవలో నడవడము. ఈ రెండు తప్ప మనం చేయాల్సింది ఇంకేమీ లేదు. చేసినప్పుడు చూడండి మన పిల్లలు దీవింపబడుతుంది, మన భార్య దీవింపబడుతుంది, మన భర్త కష్టార్జితం దీవింపబడుతుంది. ఇవన్నీ ఎంత సింపుల్! దేవుని ఆశీర్వాదాలు చాలా సింపుల్. దేవుని యొక్క ఆజ్ఞలు మనం అనుకున్నంత కష్టం కాదు. దేవుని ఆజ్ఞలు చాలా సులువు. దేవుడు ఏమంటుండంటే మీరు ఎంతవరకు మోయగలుగుతారో అంత భారంనే నేను మీపై మోపుతా, మీరు సహించడానికనే ఎక్కువగా నేను మిమ్మల్ని శోధింపనియ్యా. మీరు ఎంతవరకు సహించగలుగుతారో, మీరు ఎంత బరువులు మోయగలుగుతారో అంత బరువులే మీ భుజముల పైన నేను మోపుతా. అది కూడా మీరు మొయ్యాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మీరు నా సిలువనెత్తుకొని నన్ను వెంబడించినప్పుడు, సిలువనెత్తుకొని వెంబడించడం అంటే ఆయన మాటలని గాయకొనడము, ప్రతిరోజు ఆయనతో సహవాసం చేయడము, ప్రతిరోజు ఆయనతో గడపడము, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడవడము, ఆయన వాక్యంని గాయకొనడము, వాక్యానుసారంగా జీవించడం. ఇదేమైనా కష్టమా? చూడండి, ఇన్ని దీవెనలు పొందుకోవడానికి రెండు పాయింట్లు దేవుడు చెప్పిండు. ఒకటి, భయభక్తులు కలిగి జీవించాలి. రెండు, ఆయన త్రోవలలో నడవాలి. ఇవేమైనా పెద్ద పెద్ద భారమైన పనులు? ఇవి చాలా సులువైన పనులు. ఇవి ఇంత చిన్న సులువైన పనులు చేయగలిగితే ఇన్ని దీవెనలు మనం పొందుకోగలుగుతాం. దేవుని కమాండ్మెంట్స్ అంటే దేవుని యొక్క ఆజ్ఞలు ఎంత ఈజీగా ఉంటాయి అంటే నిజంగా అవి అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటాయి. చాలా ఈజీగా ఉంటాయి. ఎప్పుడైతే వాటిని మనం అవలంబించడము, వాటిని పాటించడము, వాటిని అనుసరించడం మనం చేయడానికి ప్రయత్నం చేస్తామో కొన్ని రోజులైనాక అవి మనకు సులువుగా మారుతాయి. చూడండి, ఫస్ట్ కాకరకాయ తినాలంటే ఎవరికైనా ఇష్టం అనిపించదు. కానీ డైలీ మనం కాకరకాయ కూర తిన్నాం అనుకోండి, కొన్ని రోజులు అయినాక అది మనకు చేదు అనిపించదు. ఎందుకంటే అది మనకు అలవాటు అయిపోతుంది. ఏదైనా అంతే, కొన్ని రోజులు మనకు అలవాటు. చూడండి, కొంచెం ఉప్పు తక్కువగా తినడం స్టార్ట్ చేసినాం అనుకోండి, అది కొన్ని రోజులైనాక మనకు అలవాటు అయిపోతుంది. కొంచెం కారం తక్కువగా తినడం స్టార్ట్ చేసినాం అనుకోండి, కొన్ని రోజులైనాక అది అలవాటు అయిపోతుంది. ఇంకా మన నాలిక అదే రుచికి ఇష్టపడుతుంటుంది. ఇక కొంచెం కారం తిన్నాగా నీకు ఇష్టం అనిపించదు. అదేవిధంగా ఎప్పుడైతే దేవుని త్రోవలని నువ్వు అవలంబించి దేవుని మార్గంలో నువ్వు నడవడం స్టార్ట్ చేస్తావో, ఆయన మాటలని గైకొనడం స్టార్ట్ చేస్తావు, కొంచెం స్టార్టింగ్లో కష్టం అనిపిస్తుంది. దేవుడు మౌనంగా ఉండమన్నప్పుడు కష్టం అనిపిస్తుంది. దేవుడు క్షమించమన్నప్పుడు కష్టం అనిపిస్తుంది. దేవుడు ఏమంటారు దేవుడు ఏదైనా చేయమన్నప్పుడు ఇది వద్దు అంటే కష్టం అనిపిస్తుంది. ఈ విధంగా కొంచెం కష్టం అనిపిస్తుంది.
స్టార్టింగ్‌లో కష్టం అనిపిస్తది. కానీ రాంగ అదే మనకు అది అలవాటుగా మారిపోతది. అలవాటు మనకు ఇంకా అది ఇంకా అట్లనే కొనసాగిపోతుంటది.